దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ న్యూస్ ఎడిటర్ ధర్మానాయక్. ప్రభుత్వ హాస్టల్ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం మరియు విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. హాస్టల్లో చదివానని గర్వంగా చెప్పుకోవాలి అనే లక్ష్యంతో సోషల్ వెల్ఫేర్ శాఖ పలు కీలక మార్పులు తీసుకొస్తుంది. మౌలిక సదుపాయాల మెరుగుదల నుంచి నాణ్యమైన ఆహారం, భద్రత, డిజిటల్ విద్య వరకు అనేక అంశాల్లో సంస్కరణలు అమలవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వ హాస్టళ్ళు ఆశాకిరణంగా మారుతున్నాయి. ఈ మార్పులు ఎంతవరకు ఫలిస్తున్నాయి, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు దూరదర్శన్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ స్టేట్ డైరెక్టర్ శ్రీమతి బి లావణ్యవేణి ఐఏఎస్ గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం మేడం. నమస్కారం అండి. రాష్ట్రంలో ఎన్ని సాంఘిక సంక్షేమ గృహాలు ఉన్నాయి? ఇందులో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఎన్ని వసతి గృహాలు? ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖలో 1003 వసతి గృహాలు ఉన్నాయి. దీంట్లో మనకి 692 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి మరియు 292 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఆనంద నిలయమ్స్ అని ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని హాస్టల్స్ అనేది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క జిల్లాలో ఒక హాస్టల్ అనేది ఉండటం ఉంది అండి. మేడం, చాలామంది పేద విద్యార్థులు అది గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, వసతి గృహాలలో ప్రవేశం పొందాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి విద్యార్థులకు, పేద విద్యార్థులకు వసతి గృహాలు ప్రవేశం ఎలా పొందాలి? మనకి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకి ఎటువంటి అడ్మిషన్స్కి సంబంధించి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి నిబంధనలు లేవండి. ఎవరైతే వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే హాస్టల్స్లో ఉండి ఉన్నత విద్య చదువుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి హాస్టల్స్లో అడ్మిషన్స్ అందుబాటులో ఉన్నాయండి. కాకపోతే మనకి హాస్టల్స్కి ఎంతైతే శాంక్షన్డ్ స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ వరకు తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా అవసరమైన చోట్ల కూడా అడ్మిషన్స్ కూడా పెంచి మరి వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నాం. విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? మనకి హాస్టల్స్లో అనేది ముఖ్యంగా మౌలిక వసతులు అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. గతంలో మనకి హాస్టల్స్కి సంబంధించి చాలా రకాలైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఒకటి, మనకి ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉండటము, సరి అయిన వసతి సౌకర్యాలు లేకపోవటము, కాంపౌండ్ వాల్స్ లేకపోవటము, సరి అయిన భద్రత, సరి అయిన నాణ్యమైన ఆహారం లేకపోవటం, ఇటువంటి సమస్యలు గతంలో ఉండేవండి. ఇప్పుడు మనం ప్రభుత్వం తరపు నుంచి అనేక చర్యలు తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించి ప్రజలకి, ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఈరోజు మనము హాస్టల్స్లో కూడా మెరుగైన నాణ్యమైన భోజనము మరియు విద్య అందిస్తున్నాము. ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్నటువంటి రుచికరమైనటువంటి భోజనం మెను అమలు ఎలా ఉంది? ఇప్పుడు మనకి NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్టాండర్డ్స్ ప్రకారము విద్యార్థులకు అవసరమైనటువంటి పోషక ఆహారాలు ఉన్నటువంటి మెను తయారు చేసి ఆ మెను ప్రకారం అనేది భోజనం అనేది అందిస్తున్నాము. వీళ్ళకి వీక్లీ టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారము మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతిరోజు కూడా పోషకాహారం అనేది మనం అందించడం జరుగుతుంది. అది రెగ్యులర్గా జరుగుతుందా లేదా అనేది కూడా కంటిన్యూస్గా కూడా మానిటర్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా రక్షిత మంచినీటి అవసరం. అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కూడా RO ప్లాంట్ మంచినీరు అందించేందుకు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? మనకి ఇంతకుముందు అంతా కూడా వాటర్ అనేది రన్నింగ్ వాటర్, మున్సిపల్ వాటర్ వీటి మీద ఆధారపడి డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్ ఉండేది. కానీ అనేకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మనకి వాటర్ అనేది కంటామినేట్ అయినప్పుడు జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కడా కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వము, మనము డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా అన్ని హాస్టల్స్లో కూడా
ఈ సంవత్సరం అనేది ఆర్ఓ ప్లాంట్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇప్పటికే 700 హాస్టల్స్లో ఆర్ఓ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేశాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి రిమైనింగ్ ఉన్నటువంటి 300 హాస్టల్స్లో కూడా ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క హాస్టల్స్లో కూడా నాణ్యమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది జరుగుతుంది. ప్రభుత్వ హాస్టల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు ఇలాంటి ఏమైనా ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వచ్చింటే మన దృష్టికి ఆ సమస్యను వచ్చే ఏడాది స్కూల్ ప్రారంభంలోపు ఎప్పటిలోపల కంప్లీట్ చేయగలుగుతాము? మనకి మేజర్గా ఎన్సిపిసిఆర్ గైడ్లైన్స్ ప్రకారము హాస్టల్స్లో విద్యార్థులందరికీ కూడా 1:10 రేషియోలో మనకి టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఉండాలి. ఎక్కడైతే ఈ విధంగా 1:10 రేషియో కంటే తక్కువ ఉన్నటువంటి హాస్టల్స్లో తక్కువ ఉన్న టాయిలెట్స్ బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నవి అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ అన్ని చోట్ల కూడా మేము టాయిలెట్ కన్స్ట్రక్షను, హాస్టల్స్లో ఉన్నటువంటి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉన్న బాత్రూమ్ కన్స్ట్రక్షన్స్ అనేది ఆల్రెడీ టేకప్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఒకటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కూడా టాయిలెట్స్, న్యూ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ ఒకటి చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి శాస్కీ ఫండ్స్, రిపేర్స్లో కూడా ఇవన్నీ కూడా మేజర్గా టేకప్ చేసి ప్రతి ఒక్క హాస్టల్లో కూడా 1:10 రేషియోలో ఈ మెయింటైన్ అనేది అయ్యే విధంగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మనకి జూన్ ఎండింగ్ నాటికి అన్ని హాస్టల్స్లో కూడా మనకి ఇవన్నీ కూడా అందుబాటులో రావడం జరుగుతుందండి. సంక్షేమ వసతి గృహాల్లో అక్కడుండే విద్యార్థుల కోసం ఆరోగ్య బీమా సదుపాయం ఏమన్నా ప్రణాళికలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నామా? హాస్టల్స్లో ఉన్న విద్యార్థులందరూ కూడా వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. సో తెల్ల రేషన్ కార్డ్కి ఆల్రెడీ మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేస్తున్నాము. ఇది కాకుండా ఏదైనా అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మేము సాంఘిక సంక్షేమ శాఖ తరపున సాంత్వన అనే ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ స్కీమ్ ద్వారా కూడా ఎక్కడైతే కూడా ఎమర్జెన్సీ హెల్త్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఏదైనా తీవ్రమైన అనారోగ్య సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి 5 లక్షల వరకు కూడా సాయం అనేది మనం ప్రభుత్వం తరపున మరియు సాంఘిక సంక్షేమ శాఖ తరపున మేము అందిస్తున్నాం. మేడం, ప్రభుత్వ హాస్టల్లో చాలామంది చెప్పుకునే విషయాలు ఏంటంటే స్నానపు గదులు సరిగా ఉండవు, మరుగుదొడ్లు సరిగా ఉండవు, శుభ్రత పాటించరని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాటిపైన స్థితిగతులు తెలుసుకునేందుకు అధికారులు తరచూ విజిట్ చేస్తున్నారా? ఇప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ అని చాలా రెగ్యులర్గా చేస్తున్నామండి. జిల్లా అధికారులు మరియు ఏఎస్డబ్ల్యూ స్థాయి నుంచి మరియు రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఆన్లైన్లో కూడా ఈ పోర్టల్లో ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అలాంగ్ విత్ ఫొటోస్ అనేది కూడా పొందుపరచడం జరుగుతుంది. దీని ద్వారా పారదర్శకత పెరగటము, ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యతతో మెలగటానికి ఇన్స్పెక్షన్స్ అనేది తోడ్పడుతున్నాయండి. మేడం, వసతి గృహాల మరమ్మతుల కోసం అంటే శిథిలావస్థకు చేరుకునేవి కావచ్చు, కొన్ని అద్దెలో కొనసాగుతున్నాయి, వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏమైనా కొంత అమౌంట్ రూపంలో ఏదైనా మంజూరు చేసిందా? మనకి మేజర్గా రిపేర్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 143 కోట్లు మంజూరు అవటం జరిగిందండి. ఈ నిధులతో మేము మేజర్ రిపేర్స్ ఎక్కడెక్కడైతే హాస్టల్స్లో మౌలిక వసతులు సరిగా లేవు అంటే మనకి ఈ హాస్టల్స్ అన్నీ కూడా లాంగ్ బ్యాక్ కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పటి నుంచి కూడా రిపేర్స్ అనేది జరగకపోవటం వల్ల కూడా కొన్ని చోట్ల శిథిలావస్థకి చేరుకున్నాయి. సో అలాంటి హాస్టల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి రిపేర్స్ అనేది టేకప్ చేయడం జరిగిందండి. మనకి 885 గవర్నమెంట్ హాస్టల్స్లో ఈ రిపేర్స్ అన్నీ కూడా టేకప్ చేసి ఈరోజు మనకి అన్ని మౌలిక సదుపాయాలని హాస్టల్స్ రిపేర్స్ ద్వారా కూడా టేకప్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి భారత ప్రభుత్వంలో పిఎం అజయ్ అనే స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ద్వారా కూడా 25 హాస్టల్స్, న్యూ హాస్టల్స్ అనేది కన్స్ట్రక్షన్కి శాంక్షన్ తీసుకోవటము, అవి కూడా వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి సిఎస్ఆర్, డిఎంఎఫ్ ఫండ్ ద్వారా కూడా జిల్లాల్లో కొత్త హాస్టల్స్ అవసరమైన చోట కూడా రిపేర్స్ అనేది టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి భారత ప్రభుత్వం నుంచి అదనంగా మరొక 58 హాస్టల్స్కి
కొత్త హాస్టల్స్ కన్స్ట్రక్షన్స్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వన్స్ అవి శాంక్షన్ అయిన తర్వాత అనదర్ 58 హాస్టల్స్లో కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ అనేది టేకప్ చేస్తామండి. మేడం, హాస్టల్ విద్యార్థులకు అటు డైట్ ఛార్జీలు కావచ్చు, కాస్మోటిక్ ఛార్జీలు కావచ్చు, సకాలంలో అందుతున్నాయా? డైట్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ అనేది రెగ్యులర్గా అందిస్తున్నామండి. మనకి డైట్ ఛార్జెస్కి సంబంధించి బిల్స్ అనేది కూడా అప్లోడింగ్ అనేది టైం టు టైం అనేది జరగాలని ప్రతి ఒక్క అధికారిని కూడా మేము రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రతి మంత్లీ కూడా సాంఘిక సంక్షేమ అధికారిని, వసతి గృహ అధికారిని కూడా రివ్యూ చేసి ప్రతి నెల కూడా డైట్ బిల్స్ అనేది ఆన్లైన్లో, అంటే మనకి జేఎన్బి నివాస్ అనేది పోర్టల్ ఉంది. ఈ పోర్టల్ ద్వారా కూడా ఆన్లైన్లో బిల్స్ అప్లోడ్ చేయటము, అప్లోడ్ చేసిన వెంటనే మనకి 15 రోజుల లోపలే వాళ్ళకి బిల్స్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి టైం టు టైం అనేది ఇక్కడ అన్నీ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. మేడం, ఇప్పుడున్న తరుణంలో ఈ కంప్యూటర్ యుగంలో అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసింది. అటు చాట్‌జిపిటి కావచ్చు, డీప్‌సీక్ కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చాయి. హాస్టల్స్లో డిజిటల్ విద్యా సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయా? మనకి ప్రజెంట్ హాస్టల్స్లో అయితే డిజిటల్ విద్య అనేది ఇంకా అందుబాటులోకి రాలేదండి. ఎందుకంటే మనకి వసతి గృహాలు అనేది మెయిన్గా వాళ్ళకి వసతి కల్పించడము, వాళ్ళకి నాణ్యమైన భోజనం అందించడము, ఈ పిల్లలందరూ కూడా స్కూల్స్లో నియర్ బై గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఏదైతే ఉన్నాయో కేజీబీవి ఎనీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో చదువుకోవటము, ఈవినింగ్ వచ్చేసి మన హాస్టల్స్లో ఉంటున్నారు. ఆల్రెడీ మన ప్రభుత్వము స్కూల్స్లో డిజిటల్ విద్య అందిస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా డిజిటల్ విద్య అయితే అందుబాటులోకి రావడం జరిగిందండి. మేడం, 10వ తరగతి ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. మన పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఎంత పర్సంటేజ్ వచ్చింది? అత్యధిక మార్కులు ఎవరికి వచ్చాయి? మనకి 6,000 మంది పైగా 10th క్లాస్ విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్షకి రాయడం జరిగిందండి. వీళ్ళల్లో మనకి టాపర్కి వచ్చేసి 591 మార్క్స్ రావడం జరిగింది. హాస్టల్లో ఉంటూ 600కి 591 మార్కులు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అదే కాకుండా మనకి హాస్టల్స్లో 90% పైగా కూడా మనకి 850 మంది పైగా విద్యార్థులు కూడా 90% పైన కూడా మార్క్స్ రావడం జరిగిందండి. మోర్ దాన్ 85% కూడా పాస్ పర్సంటేజ్ అనేది హాస్టల్స్లో ఉంది. గతంలో పోలిస్తే ఇప్పటికీ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ రావటం కానీ, టాపర్స్గా ఉండటం కానీ, పాస్ పర్సంటేజ్ అనేది కూడా పిల్లల్లో మరియు ముఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులందరూ కూడా పాస్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవటం అనేది జరుగుతూ ఉంది. మేడం, ఫలితాల్లో చూస్తే చాలా మంచి మార్కులు వచ్చాయి. ఇటు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నవోదయ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు కావచ్చు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు వాళ్ళు రాసేలా వాళ్ళని ఏమన్నా తర్ఫీదు, అంటే ఒక కొంత విధానం ఏదన్నా ఒక అధ్యాపకులను కానీ కొంతమంది టీచర్స్ను ఏర్పాటు చేసి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మనకి చాలామంది టాపర్స్ అనేది సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు అనేది రావడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ ఎంసెట్, ఐఐటి, నీట్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవడానికి మనకి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కూడా 10 ఐఐటి, నీట్ ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా మనము అదనంగా మరొక 10 ఈ ఎక్సలెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదనలో ఉంది. సో ఈ సెంటర్స్ ద్వారా కూడా ఎవరైతే మెరిట్ మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం ద్వారా కూడా ఎక్కువ నెంబర్ సెలక్షన్స్ రావడానికి, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన గైడెన్స్ అంతా కూడా మనకి హాస్టల్లో ఉన్నటువంటి వసతి గృహ అధికారి మరియు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అనేది కంటిన్యూస్గా కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా మంత్రి గారు మేము కానీ ఇంటరాక్ట్ అవ్వడము, తద్వారా కూడా వీళ్ళందరికీ కూడా ఈ అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా అపేర్ అయితే ఎగ్జామ్కి సో మంచి కాలేజ్లో మంచి పర్ఫార్మెన్స్తో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి కంటిన్యూస్గా తరచుగా కూడా మేము ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము.
మేడం, హాస్టల్ అభివృద్ధికి ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. వారి యొక్క పాత్ర గురించి మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు మనకి హాస్టల్లో పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా చూస్తారో, అదేవిధంగా మనకి సాంఘిక సంక్షేమ శాఖలో వసతి గృహంలో ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎస్డబ్ల్యూస్ వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల పాత్ర అనేది పోషిస్తున్నారు. ఎందుకంటే మనకి వసతి గృహ అధికారి వీళ్ళందరినీ కూడా వన్స్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళే వరకు కూడా వీళ్ళందరూ కూడా కంప్లీట్గా హాస్టల్స్లో ఉంటారు. సో వాళ్ళకి టైం టు టైం స్టడీ అవర్స్ కండక్ట్ చేయటము, నాణ్యమైన భోజనం అందించడము, వీళ్ళకి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించడానికి ఇవన్నీ కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సో మనకి వసతి గృహ అధికారి తల్లిదండ్రుల పాత్రను పోషిస్తున్నారండి ఇక్కడ హాస్టల్స్లో. హాస్టల్ విద్యార్థుల డిసిప్లిన్ విషయంలో చూస్తే హాస్టల్ ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి కానీ ఇలా డిసిప్లిన్ హాస్టల్లో బాగా కనబడుతుంటుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? మనకి హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా డిసిప్లిన్ అనేది నేర్పుతున్నామండి. టైం టు టైం వీళ్ళ స్కూల్కి వెళ్ళటము, స్కూల్లో జరిగేటువంటి ఎన్ఎస్ఎస్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ అన్నిట్లో కూడా కంపల్సరీ కూడా పిల్లలు పార్టిసిపేషన్ చేయటము, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో అక్కడ హెచ్ఎంతో ఇంటరాక్ట్ అవ్వటము, పిల్లలు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవటము, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పిల్లలకి ఏదైతే డిసిప్లిన్గా ఉండటానికి టైం టు టైం అనేది వాళ్ళకి స్కూల్కి వెళ్ళే విధంగాను, అదేవిధంగా స్కూల్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా టైంకి మెయింటైన్ చేయటము, టైంకి స్టడీ అవర్సు, టైమ్లీ ఫుడ్ సప్లై ఇవన్నీ కూడా చేయడం ద్వారా కూడా పిల్లలందరిలో కూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ఏమన్నా దృష్టి పెడుతున్నామా? మనకి హాస్టల్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబ వాతావరణం నేపథ్యం ద్వారా కూడా వాళ్ళ మానసిక స్థితి పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రతి హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక స్థితిని తెలుసుకోవటము, వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఏదన్నా సమస్య ఉన్నప్పుడు అధికారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము, ఏదన్నా మనకి ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా నియర్ బై హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ ద్వారా కూడా చెకప్స్ చేయించడం ద్వారా కూడా వాళ్ళ మానసిక పరిస్థితి ఇంప్రూవ్ అవ్వటానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నామండి. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో విద్యార్థుల కోసం క్రీడలు మరియు మానసిక ఉల్లాసం కోసం సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారా? మనకి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా చేస్తున్నామండి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి పండుగను అంటే మనకి హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అనే భేదభావం లేకుండా కూడా అన్ని పండుగలను కూడా హాస్టల్స్లో జరుపుకుంటున్నాము. ప్రతి పండుగ వాతావరణంలో కూడా వీళ్ళందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడము, దాని ద్వారా కూడా పిల్లల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము, అన్ని పండుగలను కూడా సమానంగా చేసుకోవటము, అందరూ కూడా సమన్వయంగా కలిపి ఉండటము, వాళ్ళల్లో స్నేహభావం పెంపొందించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయండి. మేడం, ప్రధానంగా ఇప్పుడు చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ బడి పిలుస్తుందనే కార్యక్రమం తీసుకొచ్చింది. అలాగే హాస్టల్స్లో పిల్లలు జాయిన్ అయ్యేలా మనం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనటువంటి ప్రణాళికలు ఏమైనా రూపొందించామా? ఆల్రెడీ మనకి నెక్స్ట్ జూన్ తర్వాత నుంచి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా హాస్టల్ పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా సాంఘిక సంక్షేమ అధికారులు పాంప్లెట్స్ ద్వారా కూడా స్కూల్స్లో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు డ్రాప్ అవుట్స్ అవ్వకుండా ఆ పిల్లలందరితో కూడా తల్లిదండ్రులతో మాట్లాడటము, మరియు ప్రజెంట్ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మేము కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అన్ని రకాల మౌలిక వసతి సదుపాయాలు
మరియు వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మనం కల్పించటము, మరియు టాయిలెట్స్ అండ్ క్లాస్ రూమ్స్ మనకి అడిషనల్ మనకి అకామిడేషన్స్ అవసరమైన చోట కూడా నిర్మించడం ద్వారా కూడా వీళ్ళందరికీ కూడా మంచి వసతులు కల్పిస్తున్నాము. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము, శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా పేరెంట్స్కి అవగాహన కల్పిస్తున్నాము. తద్వారా మనకి హాస్టల్స్లో అడ్మిషన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయండి. మేడం, ప్రైవేట్ హాస్టల్లో చూస్తే విద్యార్థులు చదువుకోవడానికి వారికి ప్రత్యేకంగా ఒక శిక్షణ రూపంలో, అంటే ఈవినింగ్ సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ స్టడీ అవర్స్ పెట్టి ట్యూటర్ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన హాస్టల్స్లో ఏమైనా ట్యూటర్ నియామకాలు ఏమైనా జరుగుతున్నాయా? మనకి ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేక శిక్షణ నిమిత్తం ట్యూటర్స్ని అపాయింట్ చేయడం జరిగిందండి. 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి వసతి గృహాల్లో ఈ ట్యూటర్స్ డైలీ ఈవినింగ్ టైంలో వచ్చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ టైంలో కూడా హెచ్డబ్ల్యూఓ మనకి కంటిన్యూస్ స్టడీ అవర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరియు విద్యార్థుల్లో ఎవరైతే మనకి పూర్ స్టూడెంట్స్ ఉన్నారో ఇలా స్టార్ రేటింగ్ ద్వారా ఇవ్వటము, ఏదైనా సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటే ఆ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వటం ద్వారా కూడా వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో నైపుణ్యం పెంపొందించేందుకు అందరూ కూడా మేము చర్యలు తీసుకుంటున్నామండి. సాంఘిక సంక్షేమ శాఖ బాలుర మరియు బాలికల వసతి గృహాలలో భద్రతా చర్యలు భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ఏమైనా చేశారా? ఈ సంవత్సరం నుంచి కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు అనేది అన్ని హాస్టల్స్లో ఏర్పాటు చేస్తున్నామండి. ఆల్రెడీ ఏజెన్సీ ఫైనలైజ్ అయ్యి మనకి ఇవన్నీ కూడా ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏఐ బేస్డ్ సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము. తద్వారా కూడా మనకి భద్రతా చర్యలు పెంపొందించడానికి మరియు ఏఐ బేస్డ్ అనలిటిక్స్ ద్వారా కూడా ఏదన్నా అంటువార్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా ఇవన్నీ కూడా మనకి స్టేట్ లెవెల్ వరకు కూడా అలర్ట్ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి భద్రతా చర్యలు ఉండటానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా మనము పోలీస్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఇవన్నీ కూడా చేయడం ద్వారా కూడా వాళ్ళకి మరింత భద్రత అనేది కల్పిస్తున్నాము. ప్రభుత్వ వసతి గృహాలు అంటే కొంత అపరిశుభ్రత అంటూ ఉంటాం. చాలామంది ఆ నానుడు అనేది ఉంది. కానీ ప్రభుత్వ వసతి గృహాల్లో, నేను కూడా ప్రభుత్వ వసతి గృహంలో చదివాను, చాలా పరిశుభ్రత ఉండేది. ఇప్పుడు దానికి మానిటరింగ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా మేడం? అంటే గతంలో మనకి ప్రతి ఒక్క హాస్టల్కి ఒక 3 మాత్రమే స్టాఫ్ ఉండేవాళ్ళు, కుక్కు, కామెటీ, వాచ్మెన్. సో వీళ్ళు వంట వండటం దగ్గర నుంచి వాచ్మెన్ డ్యూటీస్ వరకు చేయటమే ఉంది. కానీ శానిటేషన్ సంబంధించి ప్రత్యేకమైన గతంలో ఏమీ మెకానిజం లేదు. కానీ ఇప్పుడు మేము ఈ సంవత్సరం నుంచి కూడా శానిటేషన్కి సంబంధించి ప్రత్యేకంగా సిబ్బంది నియమించి ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ శానిటేషన్ సిబ్బంది ద్వారా కూడా హాస్టల్లో ఉన్నటువంటి అన్ని టాయిలెట్స్ ఇవన్నీ కూడా క్లీనింగ్ అనేది చేస్తూ మొత్తం కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా చేస్తున్నాము. కాబట్టి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా హాస్టల్స్ అన్ని చోట్ల కూడా మనకు శానిటేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉందండి. మేడం, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థికి కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో భాగంగా తనకు అందాల్సినటువంటి బుక్స్ ఎన్ని అందిస్తున్నాం, తనకు షూస్ కానీ తనకు యూనిఫామ్ కానీ ఒక్కొక్క విద్యార్థికి ఎంత అందిస్తున్నాం? మనకి హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ఆల్మోస్ట్ మనకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం స్కీమ్ ద్వారా కూడా విద్యాశాఖ తరపు నుంచి వీళ్ళకి బుక్స్ అనేది నోట్బుక్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ బ్యాగ్, యూనిఫాము, 2 pairs ఆఫ్ యూనిఫాము, స్కూల్ బ్యాగు, బుక్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లలకు అందించడం జరుగుతుంది. ఇది కాకుండా మేము హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ సంవత్సరం స్పోర్ట్స్ షూస్ కూడా అదనంగా ఇస్తున్నాము. మరియు వాళ్ళకి సంబంధించి ప్లేట్స్, గ్లాసెస్ అండ్ బ్లాంకెట్ ఇస్తున్నాము. అండ్ ఇంతకుముందు గతంలో మనము కార్పెట్ ఇచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం నుంచి కూడా బెడ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా బెడ్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇవి కాకుండా మనకి నైట్ డ్రెస్సెస్ ఇవి ప్లస్ వాళ్ళకి ఉలెన్ బ్లాంకెట్, స్వెటరు ఇవి కూడా మేము అదనంగా ఈ సంవత్సరం అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ టవల్స్ కూడా ఇస్తున్నాము.
అండ్ స్పోర్ట్స్ ఇండోర్ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందించడం ద్వారా కూడా పిల్లలకు ఖాళీ సమయాల్లో సెలవుల్లో కూడా మనకి స్పోర్ట్స్ పట్ల కూడా ఆసక్తి కనపరిచే విధంగా కూడా అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాము. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఇటు జూనియర్ కళాశాలలు అంటే అక్కడ విద్యార్థులు ఎలా చదువుతున్నారు, బాగా చదువుతున్నారా లేదా, ఎక్కడైనా వీక్గా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడి ఈ విద్యార్థి వెనకబడి ఉన్నాడు, ప్రత్యేక చర్యలు తీసుకోండి అని మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారా? మనకి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హాస్టల్స్లో వీళ్ళందరికీ కూడా మనకి ఎవ్రీ మంత్ అక్కడ స్కూల్స్ నుంచి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందండి. ఈ పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి ప్రతి ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు పేరెంట్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి హాస్టల్లో తన పరిధిలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చదువుతున్నారా, వాళ్ళల్లో ఎవరైనా వీక్గా ఉన్నారా, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, సో ఇలాంటివన్నీ కూడా టైం టు టైం వీళ్ళందరితో కూడా మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఈ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఎక్కడైతే వీక్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ హాస్టల్స్లో ఇంకొద్దిగా ఎక్కువ కూడా వాళ్ళని చదివించడం అనేది జరుగుతుంది. హాస్టల్లో విద్య వల్ల విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది? మనకి హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇంకా మనకి పెద్ద పెద్ద మంచి ఉద్యోగాల్లోనూ మంచి పొజిషన్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఇంతకుముందు గతంలో ఎంతోమంది ఉన్నారు మనకి హాస్టల్లో చదివి గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు. వాళ్ళ స్ఫూర్తిని చెప్పటము మరియు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి అందరికీ కూడా వాళ్ళకి అందించడము, తద్వారా కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే టాపర్స్ ఉండి మంచి పొజిషన్లోకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వివరాలు వాళ్ళకి చెప్పడము, వాళ్ళందరినీ సన్మానించడం ద్వారా కూడా వాళ్ళకి స్ఫూర్తి నింపి నెక్స్ట్ చదివేటువంటి విద్యార్థులు కూడా మేము కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలోకి వెళ్ళాలనేది స్ఫూర్తిని అయితే నింపుతున్నామండి. మరియు లాస్ట్ ఇయర్ నుంచి కూడా టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నగదు ప్రోత్సాహకాలు, అవార్డులు ఇవ్వడం ద్వారా కూడా మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి పునాదులైతే వేస్తున్నాము. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతుంది. అలా పెరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? మనకి హాస్టల్స్ మెయిన్గా వసతి గృహాల్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తున్నామండి. లాస్ట్ 1 year నుంచి కూడా గతంలో హాస్టల్స్ మీద ఒక అభిప్రాయం ఉండేది, హాస్టల్స్ బాగుండవు, ఇక్కడ వసతులు సరిగా ఉండవు, పిల్లలకి అక్కడ నాణ్యమైన ఫుడ్ ఉండదు అనేటువంటి అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉంది. కానీ ఈరోజు తల్లిదండ్రులను పిలిపించడము, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం ద్వారా కూడా హాస్టల్ పరిసరాలన్నీ కూడా చూపించడము, హాస్టల్లో గతంలో ఎలా ఉంది, ఈరోజు మనము హాస్టల్లో ఎలా ఇంప్రూవ్ చేశాము, వాళ్ళకి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఎలా ఇస్తున్నాము, డైట్ మెనూ అనేది కూడా మనకి బోర్డు డిస్ప్లే చేయడము, ఆ డైట్ మెనూ టైం టు టైం ప్రకారం ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనకి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మనకి టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా పేరెంట్స్కి పబ్లిక్కి అవగాహన కల్పించడం ద్వారా కూడా హాస్టల్లో ఉన్నటువంటి నాణ్యమైన భోజనము, విద్య అందుతుందని తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని అడ్మిషన్స్కి పంపడానికి, హాస్టల్లో పెట్టి చదివించడానికి చాలామంది ముందుకు వస్తున్నారండి. విద్యార్థులు హాస్టల్లో చదివారని గర్వంగా చెప్పే స్థాయికి ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు మనకు హాస్టల్లో చదివిన విద్యార్థులు అందరూ కూడా చాలామంది టాపర్స్ అయి ఉన్నారండి. ఇప్పుడు మనకి హాస్టల్స్లో కానీ మనకి స్టడీ సర్కిల్స్ పెడుతున్నాము, ఐఏఎస్ కోచింగ్స్కి, ఈ స్టడీ సర్కిల్ విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా మనము కెరీర్ గైడెన్స్ అనేది ఇస్తున్నామండి. మనకి ఆ కెరీర్ గైడెన్స్ ద్వారా కూడా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కి సంబంధించి మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ రకమైన రంగంలోకి వెళ్తే ఉన్నాయి అనేది గైడెన్స్ అనేది ఇస్తున్నాము. నర్సింగ్ చదివిన వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా అబ్రాడ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని గైడెన్స్ ఇవ్వడం ద్వారా కూడా చాలామంది కూడా నర్సింగ్, జర్మన్ లాంగ్వేజెస్ నేర్చుకుని విదేశాల్లో కూడా వెళ్ళే స్థాయికి వెళ్తున్నారు. అదేవిధంగా 10th ఇంటర్మీడియట్లో కూడా మనకి ఐఐటి, నీట్
ఈ ఎగ్జామ్స్ మీద కూడా అవగాహన కల్పించడం ద్వారా కూడా వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈరోజు ఐఐటి నీట్ టాపర్స్ అనేది హాస్టల్ నుంచి ఉన్నారండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మనకి ప్రభుత్వం కూడా సంక్షేమానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయటమే కాదు, వినూత్నంగా మన హాస్టల్స్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నెట్ జీరో కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామండి. సో ఈ నెట్ జీరో కాన్సెప్ట్ ద్వారా కూడా మనకి మేజర్గా 4 కాంపనెంట్స్ మీద, అంటే నెట్ జీరో ఎనర్జీ, నెట్ జీరో వాటర్, నెట్ జీరో వేస్ట్ అండ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్, ఈ కాన్సెప్ట్తో అన్ని వసతి గృహాలని మరియు వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా టేకప్ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ దీనికి నోడల్ అధికారి. సో మేము అన్ని ఇతర శాఖలను కూడా, ఇతర వెల్ఫేర్ను కూడా సమన్వయం చేసుకుంటూ నెట్ జీరో కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నామండి. అంటే మనకి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి సోలార్ ఎనర్జీ హాస్టల్స్లో ప్రతి ఒక్క చోట ఉండే విధంగాను, అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, సోక్ పిట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయటం ద్వారా వాటర్ కన్జర్వేషన్ పెంచటము, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచటము, వేస్ట్ కూడా మనకి నెట్ జీరో వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ హాస్టల్స్లో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్ అవ్వకుండా ఇవన్నీ కూడా డికంపోజింగ్ ఆఫ్ ద వెట్ వేస్ట్ అనేది చేయటము. దీనికి సంబంధించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. అన్ని హాస్టల్స్ సంబంధించిన డేటా తీసుకొని నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఈ కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తామండి. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం పాలైతే, లేదైనా తరచూ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిరంతరం నిర్వహించడానికి డాక్టర్లు హాస్టల్కి వస్తున్నారా? ఇది వస్తున్నారండి. ఈ ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు మనకి జేఎన్బి నివాస్ పోర్టల్ అని ఉంది. మాకు హాస్టల్స్ మెయింటెనెన్స్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఈ పోర్టల్లో హెల్త్ మాడ్యూల్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ మాడ్యూల్ ద్వారా కూడా ప్రతిరోజు హాస్టల్లో ఉన్నటువంటి సిక్ బోర్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ డేటా అనేది ఎవ్రీడే వస్తుంది. అంటే ఫీవర్ ఉందా, వాళ్ళకి వామిటింగ్ ఉందా, లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి హెల్త్ డేటా, వాళ్ళ ప్రొఫైల్ డేటా అంతా కూడా తీసుకోవటం ద్వారా కూడా ఎక్కడైనా కూడా హాస్టల్స్లో రిపీటెడ్గా ఫీవర్స్ వస్తున్నాయి, లేకపోతే 5 మంది కంటే ఎక్కువ మందికి ఫీవర్స్ ఉన్నాయంటే కూడా ఈ అలర్ట్ సిస్టమ్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్తుందండి. అంటే మనకి ప్రతి ఒక్క హాస్టల్ని కూడా నియర్ బై పిఎస్సితో మ్యాపింగ్ చేయడం జరిగింది. ఎక్కడైతే సమస్య ఉంది, ఎక్కడైతే ఫీవర్స్ ఉన్నాయి, ఎక్కువ మంది స్ప్రెడ్ అవుతున్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా అలర్ట్ అనేది వెళ్తుంది. వెంటనే మనకి ఆ కన్సర్న్ పిఎస్సి డాక్టర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి ఎవ్రీ మంత్లీ కూడా చెకప్స్ అనేది చేస్తూ ఉన్నామండి. డిజిటల్ విద్య మరియు కంప్యూటర్ సదుపాయాలపైన శాఖాపరంగా ప్రణాళికలు ఏమైనా వసతి గృహాల్లో ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అంటే మనకి హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రజెంట్ డిజిటల్ ఎడ్యుకేషన్ అయితే లేదు. స్కూల్స్లో ఇవన్నీ కూడా వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ హాస్టల్లో కూడా ఇన్ ఫ్యూచర్ మేము డిజిటల్ లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా కూడా వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ అందించడానికి ఏదైనా వర్చువల్ మోడ్లో కూడా వాళ్ళకి కనెక్టివిటీ ఇచ్చి పిల్లలకి మరింత ట్రైనింగ్స్ అనేది, మరింత ఎడ్యుకేషన్ లెవెల్ పెంచడానికి నెక్స్ట్ మేము ప్రణాళికలు చేస్తున్నామండి. విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ఏమైనా ఉందా? హెల్ప్ లైన్ ఏం లేదు, కానీ ప్రజెంట్ మనకి హాస్టల్స్లో కంప్లైంట్ బాక్స్ ఉన్నాయండి. అక్కడ వాళ్ళ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్ బాక్స్ ద్వారా కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నివాస్ పోర్టల్లో కూడా వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ కానీ, ఫీడ్బ్యాక్స్ కానీ, సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఫ్యూచర్లో మేము ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా కూడా పెట్టి అక్కడ ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి అన్ని వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్లో ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటి ద్వారా కూడా ఇవన్నీ కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వసతి గృహాలను ఇంకా అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్ళాలి
అలా తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించిందా? మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ చెప్పాను. నెట్ జీరో కాన్సెప్ట్ అనేది హాస్టల్స్‌లో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మేము ఈ ప్రణాళికనైతే ప్రిపేర్ చేసుకున్నామండి. అన్ని హాస్టల్స్ సంబంధించి బేస్ లైన్ డేటా అనేది తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రతి ఒక్క హాస్టల్‌లో కూడా ఆహ్, ఆ హాస్టల్ అనేది ఒక మంచి మనకి గ్లోబల్లీ ఎక్కడా కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా తగ్గించి హాస్టల్‌లో అప్‌గ్రేడెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పించడము, అదేవిధంగా వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ పెట్టడము, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి. నెట్ జీరో కాన్సెప్ట్‌తో కూడా మనం హాస్టల్స్ అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నామండి. మేడం, ప్రభుత్వ వసతి గృహాల్లో ఇప్పటి వరకు చాలా అంశాలు మాట్లాడుకున్నాం. ఇటీవల మనకు స్కాచ్ అవార్డు వచ్చిందని తెలుసుకున్నాం. అది వాటి వివరాలు ఏమైనా తెలియజేస్తారా మేడం? మనకి 2025 సంవత్సరానికి డిజిటల్ గవర్నెన్స్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కేటగిరీ కింద మనకి సాంఘిక సంక్షేమ శాఖకి స్కాచ్ ప్లాటినం అవార్డు రావడం జరిగింది. స్కాచ్‌లో కూడా మనకి ప్రెస్టీజియస్ ప్లాటినం అవార్డు అనేది డిజిటల్ గవర్నెన్స్ కేటగిరీ కింద మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా మా మంత్రి గారు మరియు మా సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు అందించినటువంటి సపోర్ట్ అనేది మరియు సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఈ సపోర్ట్ అనేది ఇవ్వడం ద్వారా కూడా మేము ఈ అవార్డుని అనేది సాధించగలిగాము. డిజిటల్ గవర్నెన్స్‌లో కూడా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి కూడా స్కాచ్ ప్లాటినం అవార్డు అనేది ప్రెస్టీజియస్ అవార్డు. ఇది మనకి ఇండియాలోనే అనేక స్కీమ్స్ మరియు అనేక రాష్ట్రాల నుంచి కూడా పోటీ పడ్డారు. వీళ్ళందరిలో కూడా మనకి ఈ ప్లాటినం అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఈ అవార్డు సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా సాంఘిక సంక్షేమ శాఖ తరపు నుంచి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు కావచ్చు, ఇతర విద్యార్థులు కావచ్చు, దూరదర్శన్ నుంచి మీరు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ విద్యార్థుల కోసం ఇవ్వదలుచుకున్నారా? మనకి వసతి గృహంలో చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులందరికీ కూడా మనకి సాంఘిక సంక్షేమ శాఖ తరపు నుంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. అన్ని రకాల వసతి సౌకర్యాలు అనేది కల్పిస్తున్నాము. స్కాలర్షిప్స్ కూడా మనకి టైమ్లీ డిస్బర్స్మెంటు, అంతేకాకుండా వాళ్ళకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళన్నిటి కూడా వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేయడం ద్వారా కూడా స్కాలర్షిప్స్ అనేది ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందించడం జరుగుతుంది. మరియు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. చాలామంది టాపర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అందరికీ కంటే కూడా వీళ్ళు ప్రతి 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ మరియు నీట్, ఐఐటి కోచింగ్స్ అన్నిట్లో కూడా ఈ సెలక్షన్స్ అన్నిట్లో కూడా ఎక్కువ మంది వసతి గృహ విద్యార్థులు మంచి ర్యాంక్స్ అనేది సాధిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు పిల్లలందరినీ కూడా మనకి చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మరియు గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే పిల్లల్ని అనేక మంది విదేశాల్లో, గల్ఫ్ దేశాల్లో కూడా పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిల్లల్ని అలా చాలామంది కూడా మనకి హాస్టల్స్లో ఈరోజు చేరుస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో హాస్టల్స్లో పిల్లల్ని పెడితే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్స్కి వస్తున్నారనేది కూడా పేరెంట్స్, తల్లిదండ్రులు, పబ్లిక్ కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు మరియు పబ్లిక్ అందరూ కూడా మనకి హాస్టల్లో ఉన్నటువంటి వసతులు అన్నీ కూడా మనకి ప్రభుత్వం కల్పిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కానీ, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి చర్యలు, దీనికి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. తద్వారా కూడా మనకి హాస్టల్స్ అన్నిట్లో కూడా మౌలిక వసతి సదుపాయాలు కల్పించడం జరిగింది. మరియు నాణ్యమైన ఆహారము మరియు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం ద్వారా కూడా పిల్లలందరూ కూడా ఈరోజు హాస్టల్స్లో కూడా చాలా సంతోషంగా, అంటే వాళ్ళ సొంత ఇంట్లో ఎలా ఉన్నారో ఆ విధంగా హాస్టల్స్లో కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ ఇయర్ కూడా మనకి అడ్మిషన్స్ అనేది పూర్తి స్థాయిలో తీసుకుంటున్నాము. తల్లిదండ్రులు మనకి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మరియు ఇతర వెల్ఫేర్ నుంచి జరుగుతున్నటువంటి హాస్టల్లో కూడా మనకి అడ్మిషన్స్ తీసుకొని పిల్లల్ని ఇక్కడ చదివించడం ద్వారా కూడా మంచి పొజిషన్లోకి
మరియు సమన్వయంతో పిల్లలందరూ కూడా స్నేహభావంతో రావడానికి అవకాశం ఉంది కాబట్టి అందరికీ కూడా ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి పబ్లిక్కి, అధికారులకి మరియు మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ హాస్టళ్ళు కేవలం వసతి గృహాలు మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా కేంద్రాలు కూడా. సరైన సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం, భద్రత, ఆరోగ్య సేవలు మరియు మెరుగైన విద్యా వాతావరణం అందితే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల్లో కొత్త ఆశను కలిగిస్తున్నాయి. హాస్టల్ అభివృద్ధి ద్వారా సమాజంలో విద్య, సమానత్వం మరింత బలపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ మార్పులు మరింత ప్రభావవంతంగా అమలై ప్రతి విద్యార్థి గర్వంగా ప్రభుత్వ హాస్టల్లో చదివాను అనే చెప్పే స్థాయికి చేరాలని ఆశిస్తున్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు దూరదర్శన్ స్టూడియోకి విచ్చేసి ప్రభుత్వ హాస్టల్ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపుపై, వసతి గృహాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మనకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు ఐఏఎస్ ఇక్కడికి వచ్చి వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నేను మీ ధర్మానాయక్. నమస్కారం.